పోకెమాన్ జర్నీస్ కంప్లీట్ అవ్వడంతో అందరి పోకెమాన్ ఫ్యాన్స్ మనసులో ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ప్రస్తుతం యాష్ దగ్గరున్న స్ట్రాంగెస్ట్ పోకెమాన్స్ ఏవి అని. పోకెమాన్ జర్నీస్లో యాష్ చాలా పోకెమాన్స్ని క్యాచ్ చేశాడు అండ్ ఆ పోకెమాన్స్ బాగా పర్ఫామ్ చేశాయి. సో యాష్ ఓన్ చేసే టాప్ 10 స్ట్రాంగెస్ట్ పోకెమాన్ లిస్ట్ మోడిఫై అయింది అండ్ కొన్ని పోకెమాన్స్ చేంజ్ కూడా చేయబడ్డాయి. సో ఆ స్ట్రాంగెస్ట్ పోకెమాన్స్ ఏంటి? ఇది నా పర్సనల్ ఒపీనియన్ అయినప్పటికీ ఈ లిస్ట్ చూసి మీరు కూడా అగ్రి అవుతారు. సో వీడియోని లైక్ చేసి ఛానల్కి గనక మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా వేరే యానిమేస్ పై కూడా వీడియోస్ కావాలి అని మీరు కోరుకుంటే మీ ఫేవరెట్ యానిమే నేమ్ కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో నేను యాష్ దగ్గరున్న టాప్ 10 పోకెమాన్స్ గురించి కాదు, యాష్ దగ్గరున్న స్ట్రాంగెస్ట్ పోకెమాన్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో ముందుగా చారిజార్డ్తో మొదలు పెట్టాలి. చారిజార్డ్ యాష్ దగ్గరున్న పోకెమాన్స్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్. స్టార్టింగ్లో ఇది చార్సిక్ వ్యాలీలో ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ చాలా స్ట్రాంగ్గా మారింది. ఎందుకంటే చారిజార్డ్ మ్యాగ్మాన్ని ఓడించింది. చార్సిక్ వ్యాలీలో సగం ట్రైనింగ్తోనే చారిజార్డ్ గ్యారీ యొక్క సగం టీంని ఓడించింది. అందులో తన స్ట్రాంగెస్ట్ పోకెమాన్ అయిన బ్లాస్టాయిస్ కూడా ఉంది. అండ్ ఆ తర్వాత అది రిటర్న్ అయినప్పుడు చారిజార్డ్ పోకెమాన్ యానిమేలో ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. నోలాండ్ ఆర్టికులోని 1-on-1 మ్యాచ్లో ఓడించి యాష్ చారిజార్డ్ పూర్తి పోకెమాన్ యానిమేలో మొదటి నాన్ లెజెండరీ పోకెమాన్ అయ్యింది, విచ్ డిఫీటెడ్ ఎ ట్రూ లెజెండరీ పోకెమాన్గా పేరు తెచ్చుకుంది. ఇదంతా చారిజార్డ్ సగం ట్రైనింగ్లోనే చేసింది. యునోవాలో తన ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చినప్పుడు చారిజార్డ్ ఒక లెవెల్లో పర్ఫామ్ చేసింది. ఐరిస్ డ్రాగనైట్ని చారిజార్డ్ బాగా హ్యాండిల్ చేసింది. సో మనందరికీ తెలుసు చారిజార్డ్ చాలా మొండిది. దీన్ని బట్టి చూస్తే చారిజార్డ్ ఆగి ఉండదు. అది ప్రొఫెసర్ ఓక్ ల్యాబ్లో ట్రైనింగ్ చేస్తూనే ఉండొచ్చు. పోకెమాన్ జర్నీ ఎపిసోడ్ 68లో ఈ పోకెమాన్ ఒక స్పెషల్ ఫైర్ టైప్ మూవ్ని ఇన్ఫర్నేప్కి నేర్పించడం చూడొచ్చు. ఇప్పటికీ చారిజార్డ్ పవర్ ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. సో చారిజార్డ్ యాష్ యొక్క స్ట్రాంగెస్ట్ పోకెమాన్ అంటే నో కాదు. యాష్ దగ్గరున్న పోకెమాన్స్లో అది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అవుతుంది, కానీ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ కాదు. కొన్ని పోకెమాన్స్ ఉన్నాయి, అవి చారిజార్డ్ కన్నా చాలా స్ట్రాంగ్. ఇన్ఫర్నేప్ గురించి మాట్లాడుకుంటే ఈ పోకెమాన్ ఒక బీస్ట్ అనే చెప్పుకోవచ్చు. దాని బ్లేజ్ ఎబిలిటీతోనే తెలుసుకోవచ్చు ఇది ఎలాంటి పోకెమానో. మోన్ఫెన్నో నుండి ఇన్ఫర్నేప్లా ఎవాల్వ్ అయిన తర్వాత అది ఫ్లెంట్ యొక్క ఇన్ఫర్నేప్తో బ్యాటిల్ చేసినప్పుడు తప్ప ఇన్ఫర్నేప్ ఒక్క బ్యాటిల్ కూడా ఓడిపోలేదు. ఇన్ఫర్నేప్ యొక్క ఇంప్రెసివ్ విక్టరీస్ వాల్క్నర్ ఇంకా పాల్తో జరిగాయి. యాష్ వాల్క్నర్తో బ్యాటిల్ చేసినప్పుడు ఇన్ఫర్నేప్ వాల్క్నర్, లగ్జరీ ఇంకా జాల్టియన్స్ని ఒకే మ్యాచ్లో ఓడించేసింది. అండ్ యాష్ పాల్తో ఫైట్ చేసినప్పుడు పాల్ పోకెమాన్స్ని ఇన్ఫర్నేప్ తన ట్రూ పవర్తో ఎదుర్కొంటుంది. ఆ మ్యాచ్లో పాల్ సగం టీంని ఓడించింది. అందులో స్ట్రాంగెస్ట్ పోకెమాన్ అయిన ఎలక్టివైర్ కూడా ఉంది. ఇన్ఫర్నేప్ జర్నీస్లో అపియర్ అయినప్పుడు యాష్ సినోలో దాన్ని వదిలేసినప్పటి నుండి ఆగకుండా ట్రైన్ అవుతూనే వచ్చింది. అండ్ పోకెమాన్ జర్నీస్ ఎపిసోడ్ 114లో న్యూ మూవ్స్ అయిన ఫైర్ పంచ్ ఇంకా క్లోజ్ కాంబాట్ని చూపించారు. సో ఇన్ఫర్నేప్ యాష్ యొక్క స్ట్రాంగెస్ట్ పోకెమానా అంటే దీని ఆన్సర్ కూడా నో. ఇన్ఫర్నేప్ కూడా యాష్ దగ్గరున్న పోకెమాన్స్లో నెంబర్ 1 స్ట్రాంగెస్ట్ కాదు. సో మనం మెగా లుకారియో ఇంకా యాష్ గ్రెనింజాని చూస్తే ఈ పోకెమాన్స్ చారిజార్డ్ ఇంకా ఇన్ఫర్నేప్ కన్నా చాలా స్ట్రాంగ్. మెగా లుకారియో సింథియా గ్యార్చాంప్ని ఓడించి ప్రూవ్ చేసుకుంది. సింథియా గ్యార్చాంప్ పోకెమాన్ యానిమేలో అన్డిఫీటెడ్ పోకెమాన్ అండ్ ఆ టైటిల్ని మెగా లుకారియో బ్రేక్ చేసింది. అండ్ యాష్ గ్రెనింజా గురించి మాట్లాడుకుంటే అది అలాన్ చారిజార్డ్ ఎక్స్ని ఓడించకపోయినప్పటికీ క్యాలోస్లో యాష్ గ్రెనింజా ఒక్క పోకెమాన్ అలాన్ చారిజార్డ్ ఎక్స్ని ఆల్మోస్ట్ ఓడించింది. సో మెగా లుకారియో ఇంకా యాష్ గ్రెనింజా యాష్ యొక్క స్ట్రాంగెస్ట్ పోకెమాన్సా అంటే ఈ పోకెమాన్స్ కూడా కాదు. అది పికాచు అంటే పికాచు ప్రతిసారి యాష్ ట్రూ ఏస్ అని ప్రూవ్ చేసుకుంది. అలోలా తర్వాత పికాచునే యాష్ యొక్క స్ట్రాంగెస్ట్గా ఉంది. అండ్ గ్యాలర్లో పికాచు పవర్ చాలా పెరిగింది. అండ్ పికాచు గ్యాలర్లో ఇద్దరు ఛాంపియన్స్ ఏస్ పోకెమాన్స్ని ఓడించింది. ముందుగా స్టీవెన్ మెటాగ్రాస్ ఇంకా లియాన్ యొక్క అన్డిఫీటెడ్ చారిజార్డ్. అప్పటి వరకు ఆ పోకెమాన్ తన లైఫ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
అండ్ గ్యాలర్లో యాష్ ట్రూ ఏస్లా పర్ఫామ్ చేసింది పికాచు. సో ఇదంతా వింటే క్లియర్గా యాష్ దగ్గరున్న స్ట్రాంగెస్ట్ అదే అని తెలిసిపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది కూడా నిజం కాదు. పికాచు కూడా స్ట్రాంగెస్ట్ కాదు. అయితే ఇంకా ఏ పోకెమాన్ స్ట్రాంగెస్ట్? నేను అన్ని పోకెమాన్స్ చారిజార్డ్, ఇన్ఫర్నేట్, గ్రెనింజా అండ్ పికాచు పేర్లు కూడా చెప్పేశాను. అయితే ఇవన్నీ స్ట్రాంగెస్ట్ కాదు. కానీ యాష్ యొక్క మోస్ట్ స్ట్రాంగెస్ట్ పోకెమాన్ కింగ్ ఆఫ్ సన్, సోల్గాలియో. అందరికీ డౌట్ రావచ్చు, చాలా లెజెండరీస్ యాష్తో కలిసి బ్యాటిల్ చేశాయి, ఈవెన్ ఆర్కేస్ కూడా. సో అలానే ఈ పోకెమాన్ కూడా చేసింది. అయితే ఈ అన్ని పోకెమాన్స్ని యాష్ ఓన్ చేస్తున్నాడా అని మీరు అనొచ్చు. కానీ యాష్కి ఇంకా చాలా లెజెండరీస్ పోకెమాన్స్ మధ్య రిలేషన్ ఉంది. కానీ సోల్గాలియోతో ఉన్న రిలేషన్ డిఫరెంట్ అనే చెప్పొచ్చు. మీరింకా ఈ విషయాన్ని నమ్మకపోతే చెప్తాను వినండి. పోకెమాన్ కంపెనీ అఫీషియల్గా సోల్గాలియోని యాష్ పోకెమాన్ అని అనౌన్స్ చేశారు. అండ్ సోల్గాలియో యాష్ ఓన్ చేసే ఫస్ట్ లెజెండరీ. అండ్ సోల్గాలియో యాష్ ఓన్ చేసే పోకెమాన్ అనేది అఫీషియల్ విషయం. యాష్ టీంలో సోల్గాలియోని బీట్ చేసే పోకెమాన్ ఉందనే ఛాన్సే లేదు. యాష్ దగ్గరున్న అన్ని పోకెమాన్స్ని తీసుకొని కంబైన్ చేసి ఒక కొత్త పోకెమాన్ని క్రియేట్ చేసి 100 టైమ్స్ స్ట్రెంత్ పెంచినా కూడా సోల్గాలియో లెవెల్కి రాలేదు. యాష్ టీంలో ఎలైట్ లెవెల్ పోకెమాన్స్ ఉన్నాయి, ఛాంపియన్ లెవెల్ పోకెమాన్స్ ఉన్నాయి, అండ్ ఒక వరల్డ్ ఛాంపియన్ లెవెల్ పోకెమాన్ అయిన పికాచు కూడా ఉంది. కానీ లిటరలీ సోల్గాలియో ముందు ఎలైట్ ఇంకా ఛాంపియన్ లెవెల్ పోకెమాన్స్ పనికిరావు. సో దీన్ని బట్టి తెలుస్తుంది యాష్ దగ్గరున్న స్ట్రాంగెస్ట్ పోకెమాన్ ఏది అని. మిమ్మల్ని ఎవరైనా యాష్ స్ట్రాంగెస్ట్ పోకెమాన్ ఏది అని అడిగితే స్ట్రేట్గా సోల్గాలియో అని చెప్పండి. అండ్ సోల్గాలియో యాష్ దగ్గరున్న అన్ని పోకెమాన్స్ని చాలా ఈజీగా ఓడించగలదు. సో గైస్, ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So meet you in the next video. Until then, bye bye.